అమరావతి రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలు భూసేకరణ అంశం మరోసారి చర్చకు దారితీసింది. సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు రైతుల నుంచి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేసిన అంబటి రాంబాబు శుక్రవారం రైతులను బలవంతంగా పక్కకు నెట్టి బుల్డోజర్లతో భూములను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. పరిహారం చెల్లింపుల్లో వివక్ష చూపుతున్నారని, ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వని రైతులను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. 2,47,00,000 రూపాయలు ఎకరానికి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దారుణమైంది. అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయంటే పక్కనే 7 కోట్ల రూపాయలకి మొన్ననే ఎకరం కొన్నారు. అన్నిటికన్నా మించి ఏంటంటే సీఎం రమేష్ గారు కూటమిలో ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన రీసెంట్గానే కొన్నాడు భూమి. దిస్ ఇస్ ద డాక్యుమెంట్. ఎంత కొన్నాడంటే 5 కోట్ల పైచీలు కొన్నాడు ఈచ్ ఏకర్. ఇది 5 కోట్లకు కొన్నాడో 8 కోట్లకు కొన్నాడో కానీ డాక్యుమెంట్లో మాత్రం 5 కోట్లని ఉదాహరించారు. దానికే స్టాంప్ డ్యూటీ కూడా కట్టాడు. ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలి చెప్పండి. మీరు సీఎం రమేష్ గారు కొనడానికేమో 5 కోట్ల పై చిక్కు పెట్టి కొంటాడు అధికారికంగా. రైతుల దగ్గర నుంచి పొలం లాక్కునేటప్పుడు మాత్రం 2,47,00,000 ఇస్తారు. ఏంటి అన్యాయం? మీకు రైతుల మీద అసలు ప్రేమ ఉందా? కక్ష ఉంది. ఎందుకు కక్ష? వీడు పోలింగ్ ఇవ్వలేదు, వీడి సంగతి తేలుద్దాం, ఈ చట్టాన్ని ప్రయోగిద్దాం, ఈ చట్టంలోని అంశాలను స్టెప్పుల్ని పూర్తిగా వైలేట్ చేసేసి బుల్డోజ్ చేసేద్దాం అని రైతుల మీద ఏం అన్యాయం అండి? రైతుల మీద పోలీసులు ప్రయోగిస్తారా? రైతుల మీద బుల్డోజర్లు ప్రయోగిస్తారా? మహిళా రైతులు లాగి పారేస్తారా? ఏంటి అన్యాయం?